చికెన్ కర్రీ చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా చికెన్ తీసుకునేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక టమోటా ముక్కలు కూడా వేసుకునేసి ఇలా ఫ్రై కానిచ్చుకొని ఫ్రెష్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకునేసి కాస్త కిందకి మీదకి తిరిగేసుకునేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత ఇలా కలిపి ఇది కాస్త మూత పెట్టి మగ్గేలోపు రోట్లో బిర్యానీ ఆకు, చెక్క, జాపత్రి, లవంగాలు, స్టార్ పువ్వు వేసుకునేసి 2 యాలకులు, కొద్దిగా మిరియాలు వేసి ఇలా మెత్తగా పొడి కొట్టుకుందామండి. పొడి కొట్టిన దాన్ని తీసి బౌల్లో వేసుకునేసి ఇప్పుడు మూత తీసి ఎలా ఉడికిందో ఒక్కసారి కలుపుకునేసి ఆ తర్వాత రోట్లో దంచిన పొడిని చల్లి కాస్త వేగాక ధనియా పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా, కారము ఇవన్నీ వేసుకునేసి ఇలా బాగా కలిపి ఫ్రై చేసుకునేసి ఆ తర్వాత తగినండి నీళ్లు పోసుకునేసి సాల్ట్ వేసుకునేసి కలిపి మూత పెట్టి ఇలా బాగా ఉడికించుకుని కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే సూపర్ అండి చికెన్ కర్రీ.